హాయ్ గైస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. నా డైలీ రొటీన్ వర్కౌట్స్లో ఈరోజు స్టార్ ఐటమ్ ఏంటంటే, మీరు బెండ్ ఫార్వర్డ్ వినుంటారు, చూసుంటారు, చేసుంటారు. బట్ బెండ్ బ్యాక్వర్డ్ చాలా తక్కువ మంది చూసుంటారు, చాలా తక్కువ మంది చేసుంటారు కూడా. ఎక్కువగా సూర్య నమస్కారాలు చేసేవాళ్ళు చేస్తుంటారు. మీకంటే జిమ్లో కూడా ఈ బెండ్ బ్యాక్వర్డ్కి సంబంధించి ఎలాంటి ఎక్విప్మెంట్ లేదనుకుంటా నాకు తెలిసినంత వరకు అయితే. ఈరోజు అది ఎలా పర్ఫామ్ చేయాలో నేను మీకు చూపిస్తాను. ఇది డబుల్ బార్. ఆల్రెడీ మీకు లాస్ట్ వీడియోలో చెప్పాను ఎలా చేయాలి, దీని మీద ఎలా పర్ఫామ్ చేయాలి, గ్రిప్ ఎలా హోల్డ్ చేసుకోవాలి అని చూపిస్తాను ఇప్పుడు నేను. ఇక్కడ లెగ్స్ ఇక్కడ హోల్డ్ చేసేటప్పుడు ఇలా ముందుకి బెండ్ అవ్వకుండా చూసుకోండి. ఆ ప్రెజర్ మీరు కింద డౌన్ అయినప్పుడు మీ బాడీ ప్రెజర్ మొత్తం ఈ లెగ్స్ హోల్డ్ చేయాల్సి ఉంటుంది. లెగ్స్ గ్రిప్ ఇట్లా డౌన్ అవ్వకుండా చూసుకోండి. డౌన్ అయితే జారి కింద పడిపోయే అవకాశాలు ఉన్నాయి. సో ఇలా హోల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది. నెమ్మదిగా బ్యాక్ బెండ్ అవ్వండి. ఇలా బ్యాక్ బెండ్ అయిన తర్వాత అబ్డామిన్స్ చేసుకోవచ్చు. ప్రెజర్ మొత్తం పొట్ట మీద పడేట్లు చూసుకోండి. మజిల్స్ మొత్తం స్ట్రాంగ్గా అవుతాయి. సో దిస్ ఈజ్ ద స్టార్ ఐటమ్ ఫర్ టుడే. ఎక్సర్సైజ్ చేసేటప్పుడు బ్యాక్ పెయిన్ ఉన్న వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కేర్ఫుల్గా చేస్తే బెటర్. ఎందుకంటే ప్రెజర్ మొత్తం మీకు బ్యాక్ మీద స్టమక్ మీద పడుతుంది కాబట్టి చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే స్టార్టింగ్లో కొంచెం మజిల్స్ పెయిన్, బ్యాక్ పెయిన్ రావచ్చు. బట్ జాగ్రత్తగా చేస్తే మీకు బ్యాక్ మజిల్స్ మొత్తం చాలా స్ట్రాంగ్గా అవుతాయి. అట్లాగే అబ్డామిన్స్ కూడా, దాంతోపాటు అబ్డామిన్స్ కూడా చేస్తున్నారు కాబట్టి స్టమక్లో ఉండే ఫ్యాట్ కూడా బర్న్ అవుతుంది బాగా. సో దిస్ ఈజ్ ద స్టార్ ఐటమ్ ఫర్ టుడే. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎన్బి తెలుగు ఎంటర్టైన్మెంట్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.